జపాన్లో పండే అరుదైన రకం మామిడి పండ్లు ఇప్పుడు ఏపీలో కూడా పండుతున్నాయి. మార్కెట్లో కిలో 2,70,000 పలికే ఈ మామిడి పండ్లను ఇప్పుడు ఏపీలోని ఓ బిజినెస్ మ్యాన్ పండిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ అరుదైన రకం మామిడి చెట్టును తన ఇంట్లో పెంచుతున్నారు. ఇంతకీ ఆ అరుదైన మామిడి స్పెషాలిటీ ఏంటి? దానికి ఎందుకు అంత ధర? దానివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగ జపాన్కు చెందిన మియాజాకి మామిడి పండ్లను చెబుతారు. జపాన్లో పండించే ఈ మియాజాకి మామిడి పండ్లు అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర 2,70,000 వరకు ఉంటుంది. ముదురు ఎరుపు, పర్పుల్ రంగులో ఉండే ఈ మియాజాకి మామిడి పండు చాలా తీయగా, అస్సలు గుజ్జు లేకుండా ఉంటుంది. జెల్లీ లాంటి గుజ్జు కలిగి ఉంటుంది. 15% పైగా షుగర్ లెవెల్స్తో తింటే అమృతంలాగా ఉంటుంది. ఈ మియాజాకి మామిడి పండును తాయోనో తమగో అని, ఎగ్ ఆఫ్ ద సన్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ జపాన్ రకం మియాజాకి మామిడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పండిస్తున్నారు. హనుమాన్ జంక్షన్లో పుట్టిగుంట సతీష్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ తన ఫామ్ హౌస్లో ఈ మియాజాకి మామిడి పంటను పండిస్తున్నారు. పంట పండించడమే కాకుండా మంచి దిగుబడిని కూడా సాధిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 100 మామిడి పండ్లను కోసినట్లు వెల్లడించారు. ఈ మియాజాకి మామిడి పండ్ల గురించి తాను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నట్లు సతీష్ కుమార్ చెప్పారు. జపాన్లో పుట్టినప్పటికీ దీన్ని చాలా దేశాలలో పండిస్తున్నారు అని పేర్కొన్నారు. తన స్నేహితుడు థాయిలాండ్ నుండి ఒక 10 మియాజాకి మొక్కలను తెప్పించి తనకిచ్చారు అని తెలిపారు. 10 మొక్కల్లో కొన్ని ఫామ్ హౌస్లో, మరికొన్ని తన ఫ్రెండ్స్ ఇళ్లలో పెట్టినట్లు చెప్పారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వయసున్న మొక్కను తెచ్చి పెట్టాము అని, ఇప్పుడు అన్నీ కాపు కాసాయి అని పేర్కొన్నారు. ఇవి సాధారణ మామిడి పండ్లలా కాకుండా చాలా భిన్నమైన రుచి కలుగున్నాయని తెలిపారు. తన ఫామ్ హౌస్లో 3 మియాజాకి మామిడి చెట్లను పెంచగా మొత్తం కలిపి 100 మామిడికాయలు వచ్చినట్లు తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలలో కూడా ఒక రైతు ఈ మియాజాకి మామిడి పండ్లను సాగు చేసి ఒక్కో మామిడి పండును 10,000కు విక్రయించారు. తిరుపతి, కడప రైతులు కూడా వీటిని పండించేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో విజయవాడ నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన ఇంట్లో కూడా ఈ మియాజాకి మామిడి చెట్టును పెంచుతుండడం విశేషం. ఈ మియాజాకి మామిడి పండ్లను కొనుగోలు చేయాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సాధారణంగా మామిడి పండు కిలోకి 150 నుంచి మొదలవుతాయి. కానీ ఈ మియాజాకి మామిడి పండు కిలోకు ఏకంగా అక్షరాల 2,70,000 కావడంతో సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదు. జపాన్లో ఈ మియాజాకి మామిడి పండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి వేలంపాట వేసి విక్రయిస్తారు. ఈ మియాజాకి మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ మన ఆరోగ్యానికి